నమస్తే. నేను జిఆర్ మహర్షి. ఎల్ మెంచో ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? వినుండే అవకాశం లేదు. నేను కూడా నిన్ననే విన్నాను. ఈ ఎల్ మెంచో ఎవరంటే మెక్సికన్ దేశానికి పుష్ప లాంటోడు. మనం పుష్ప చూసాం కదా, పుష్ప సినిమా. పుష్ప ఏందంటే ఎర్రచందనం నరికి ఒక ముఖ్యమంత్రినే మార్చగల స్తోమతకు చేరుకుంటాడు. అంటే విదేశాలకు కూడా ఎర్రచందనాన్ని తీసుకెళ్ళేది. కానీ ఇతనేమిటంటే మొత్తం అమెరికా, మెక్సికో, ఆ చుట్టూ ఉన్న గ్వాటమాలా, రకరకాల దేశాలన్నింటిలో కూడా డ్రగ్ మాఫియా లార్డ్ ఇతను. ఇప్పుడు ఇతని గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఇతని పేరు ఏంటంటే ఎల్మేషియో రూబిన్ సెర్వాంటీస్ ఏదేదో చాలా ఉంది. ఈ స్పానిష్ పేర్లు మాకు నోరు తిరగవు. అందుకని అతన్ని నిక్ నేమ్తో ఎల్మెంచో అని పిలుస్తారు. ఎల్మెంచో అంటే ఏమిటంటే స్పానిష్లో కోడి పుంజుల దేవుడు. దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు ఈయన అంటే ఈయన కోడి పందాలంటే విపరీతమైన ఇష్టం. అసలు ఏంది ఈ ఎల్మెంచో చరిత్ర? ఇప్పుడు ఎందుకు ఈ ఎల్మెంచో గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇతన్ని నిన్న పోలీసులు కాల్చి చంపేశారు. ఈ ఈ ఎన్కౌంటర్లో చాలా కొంతమంది పోలీసులు చచ్చిపోయారు, అతని బాడీగార్డులంతా చచ్చిపోయారు. అక్కడితో ముగిసిపోలేదు ఈ కథ. మెక్సికో దేశం మొత్తం, అంత పెద్ద దేశం, 35 మంది పోలీసులు నేషనల్ గార్డ్స్ చనిపోయారు. అఫీషియల్ లెక్కల ప్రకారం 60 మంది మాఫియా సభ్యులు చనిపోయారు. దేశం మొత్తం విమానాశ్రయాల దగ్గర నుంచి, పెట్రోల్ బంకుల దగ్గర నుంచి బస్సులు అన్నీ తగలబెట్టేసినారు. మన భారతీయులకు కూడా ఒక వార్నింగ్ పంపించారు మన దేశం నుంచి. ఏమంటే అయ్యా మీరు అనవసరంగా బయటికి రావద్దండి, ప్రయాణాలు పెట్టుకోవద్దండి, జాగ్రత్తగా ఉండండి. మెక్సికోలో మన దేశస్తులు చాలామంది ఉన్నారు కాబట్టి. ఒక దేశాన్ని మొత్తం స్తంభింపజేసే అంత మాఫియా కింగ్గా ఇతను ఎలా ఎదిగాడు? సేమ్ మన పుష్ప కథే. పుష్ప సినిమాలో ఏం చూపించారో ఇంచుమించుగా అదే కథే. ఎక్కడైనా మాఫియా అంటే పుష్ప అనే అతను తిరుపతి, ఎర్రచందనము ఒక ప్రాంతానికి పరిమితం అయితే ఇతను మొత్తం అమెరికాకి, మెక్సికోకి రెండింటికి ప్రాణాంతకం. ఎంత ప్రాణాంతకం అంటే మన కరెన్సీ ప్రకారము ఇతని మీద దాదాపు 200 కోట్ల రూపాయలు ఉంది. ఈయన పట్టిస్తే ఇతను ఆచూకీ చెప్తే 200 కోట్లు ఇస్తారు మన కరెన్సీ ప్రకారం. మెక్సికో వాళ్ళు, అమెరికా వాళ్ళు ఇద్దరు కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈయన ఎత్తిన రివార్డు పెట్టారు. ఇప్పుడు ఎందుకు ఉన్నట్టుండి ఎప్పుడో ఇతను 1966లో పుట్టాడు. జస్ట్ 10-15 ఏళ్ల వయసుకే ఈ డ్రగ్స్ వ్యాపారంలోకి వెళ్ళాడు. అనేకసార్లు జైలు పాలయ్యాడు. అమెరికా నుంచి బయటకు వచ్చాడు, మెక్సికో వెళ్ళాడు, ఒక కింగ్ అయ్యాడు. ఇప్పుడు ఎందుకు ఇతన్ని ఉన్నట్టుండి ఎన్కౌంటర్ చేశారు అంటే ఎప్పుడూ కూడా ఏమిటంటే అంతర్జాతీయ పాలిటిక్స్ ఆ దేశాల మీద పనిచేస్తుంటాయి. అమెరికా అనేది ఏమిటంటే అమెరికా అనేది ఒక్కసారి హుంకరింపు చేసి ఖబర్దార్ అనిందంటే అందరూ జుడుచుకొని రావాల్సిందే. మెక్సికో పరిస్థితి కూడా అది. మెక్సికోకి ఏం చెప్పిందంటే అమెరికా, మీ దేశంలో ఉన్న ఈ డ్రగ్ మాఫియాలన్నింటినీ కూడా అరికట్టకపోతే మీకు ఇప్పుడు వేస్తున్న సుంకానికి 10 ఇంతలు సుంకం వేస్తానని చెప్పాడు ట్రంప్. మామూలే కదా, ఆయన ఎంత వేస్తాడో ఎవరికి తెలియదు. దాంతో మెక్సికో జడుచుకొని ఏం చేసిందంటే మొత్తం రకరకాలుగా సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దింపి ఈ ఎన్కౌంటర్ చేయించింది. ఎందుకు సైన్యాన్ని వాడారు, పోలీసులు ఎందుకు వాడలేదంటే పోలీసులందరూ కూడా ఈ ఎల్మెంచో మనుషులే. పోలీసులకి పుష్పలో మనం సీన్ చూస్తాం కదా, పోలీసులకి మీకు రిటైర్ అయ్యే వరకు ఎంత జీతం వస్తుందో అంత జీతం నేను ఇస్తాను పో అంటాడు చూడు. సేమ్ అదే క్యారెక్టరే. పోలీసులకి ఉదాహరణకి మనం 50,000 రూపాయలు జీతం వస్తుంది అనుకుంటే ఈ ఎల్మెంచో ఏం చేస్తాడంటే 2 లక్షలు ఇస్తాడు నెలకు. మాట వింటే 2 లక్షలు, మాట వినకపోతే వాడి తల పోతుంది. అట్లా 15 మంది పోలీసులు తల నరికేశాడు ఇతను. ఇది ఎల్మెంచో అసలు ఎలా ప్రారంభమయ్యంటే మెక్సికోలో ఉన్నటువంటి ఒక ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఒక పేద కుటుంబంలో పుట్టాడు ఇతను. లేదా వాళ్ళు ఏదో అవకాడో వ్యవసాయం చేస్తారు, ఏమి జరుగుబాటు ఉండదో, 5 అన్నదమ్ములు, తిండికి లేని పరిస్థితి. ఈ మెక్సికో నుంచి ఎప్పుడూ కూడా అమెరికాకి దొంగదారుల్లో ఎందుకు వెళ్తారంటే మెక్సికోలో కంటే అమెరికాలో మంచి జీవితం దొరుకుతుందనే ఆశ. ఇప్పుడు మెక్సికోలో అనేక మంది కొన్ని లక్షల మంది మెక్సికన్స్ దొంగదారులు అంటే వాళ్ళకి ఏ పత్రాలు ఉండవు, ఎలాగోలాగా బార్డర్ దాటేసి వెళ్ళిపోతారు. అలా ఇతను ఏం చేశాడు ఎల్మెంచో అంటే తన అన్న అబ్రహాంతో కలిసి సింపుల్ అంతా 16-17 ఏళ్ల వయసుకి అమెరికా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కలిసి డ్రగ్ డీలింగ్స్ అంటే చిన్న వ్యాపారం అంటే ఎవరు ఇస్తే ఆ డ్రగ్ ప్యాకెట్లు ఎవరికో అందజేస్తే వచ్చే డబ్బులతో జీవించడం మొదలుపెట్టారు. కానీ ఒకరోజు ఈ అబ్రహాంని ఏం చేశారంటే పోలీసులే డ్రగ్ వ్యాపారస్తులాగా వేషాలు వేసుకొని వచ్చి అబ్రహాంని పట్టేసుకున్నారు. కానీ వీడు ఎల్మంచో అనేవాడు చాలా తెలివైనవాడు. వాడు కనిపెట్టాడు ఇది అండర్ కవర్ కాప్స్ వీళ్ళు అని. తన అన్నను హెచ్చరించేలోగానే అన్న అరెస్ట్ అయిపోయాడు. కానీ పోలీసులు ఏమిటంటే అన్నకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా వీడిని పట్టుకున్నారు. వీడి మీద నేరం డైరెక్ట్గా నిరూపితం కాకపోయినప్పటికీ
వీడు కూడా ఈ డ్రగ్ డీలింగ్స్లో ఉన్నాడు ఈ కుర్రాడు కూడా. అప్పుడు వాడు మొదటిసారి జైలుకు పోయే నాటికి వాడి వయసు 19 ఏళ్ళు. అమెరికాలో జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత 3 ఏళ్ల తర్వాత అతన్ని విడుదల చేసి మెక్సికోకి డిపోర్ట్ చేశారు. అంటే అయ్యా వీడు మా దేశంలో పనికిరాడు, వీడికి మేము మా దేశంలోకి ఎప్పుడు రానియొద్దండి అని మెక్సికోకి హ్యాండ్ ఓవర్ చేశారు. మెక్సికో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా పవర్ఫుల్. అంటే ఒక దేశం అడ్మినిస్ట్రేషన్ ఎంత దారుణంగా ఉంటుందో దానికి ఉదాహరణ మెక్సికో. ఎవడైతే అమెరికాలో డ్రగ్ మీద జైలుకి వెళ్ళి 3 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి మెక్సికోకి డిపోర్ట్ అయ్యాడో వాడిని తీసుకొని పోలీసుల్లో చేర్చుకున్నారు. ఈ ఎల్మెంచో ఏం చేశాడంటే 3 ఏళ్ళు పోలీసులుగా పనిచేశాడు. పోలీసుగా పనిచేసినప్పుడు ఇతను ఏం చేశాడంటే పోలీసులు ఎలా దాడి చేస్తారు, ఈ డ్రగ్ డీలింగ్స్ని ఎలా పట్టుకుంటారు, వీళ్ళు ఎత్తుగడలేంటి, వీళ్ళలో ఎవరిని పట్టుకుంటే మన్ని పనులు జరుగుతాయి, ఇదంతా కనిపెట్టాడు 3 ఏళ్ల తర్వాత. 3 ఏళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత ప్రశాంతంగా పోయి ఒక మాఫియాలో డ్రగ్ మాఫియాలో చేరిపోయాడు. డ్రగ్ మాఫియాలో చేరి ఎలా చేరాడు? అస్సాసిన్గా చేరాడు. అంటే ఏమిటంటే వీడు చాలా పవర్ఫుల్. ఒక డ్రగ్ మాఫియా కింగ్, ఒక లార్డ్ ఉంటాడు అనుకోండి, వాడు ఒక కార్టెల్ అంటారు దాన్ని. ఈ కార్టెల్ కింగ్గా ఉన్నటువంటి వానికి 2 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఒకరు బాడీగార్డ్స్. ఈ బాడీగార్డ్స్లో కనీసం సగం మందిని చంపకుండా వాడి దగ్గరికి పోలేరు. 2 అసాసిన్ గ్రూప్. అసాసిన్ గ్రూప్ అంటే ఏమిటంటే వాడు ఎవరి పేరు చెప్తే వాళ్ళని చంపేసి వస్తారు వీళ్ళు. ఎవరు ఏమిటి అనేది అంతా వీళ్ళకి పనే లేదు. పలానా వాడిని వేసేసి రాపోండి అంటే వాడిని ఎక్కడుంటాడు ఏంటి వివరాలు కనుక్కొని వాడిని వేసేసి వస్తారు. ఈ ఎల్బెంచో అనేవాడు అసాసిన్ గ్రూప్లో చేరి ఒక రేంజ్కి ఎదిగిన తర్వాత ఇక్కడ ఏం చేశాడంటే, అంటే చాలామంది చేసే పని మనం ఎప్పుడూ కూడా ఏంటంటే పెళ్ళి అనేది కూడా మన జీవితంలో ఎదుగుదలకు ఒక వ్యాపారంగా మార్చుకుంటారు. అంటే జీవితంలో పైకి రావాలనే కోరిక ఉండేవాళ్ళు. వీడేం చేశాడు, నేరుగా మాఫియా లీడర్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. దాంతో వీడి పొజిషన్ ఇంకొంచెం పెరిగింది. ఇంకొంచెం పెరిగిన తర్వాత మామూలుగానే ఇంకా ఆ మాఫియాలో గొడవలు, వాళ్ళను వీళ్ళు చంపుకోవడం, వీళ్ళు వాళ్ళని చంపుకోవడం, ఇదంతా స్టెప్ బై స్టెప్ జరిగి ఒక రోజుకి ఇతను ఆ మాఫియా కింగ్గా మారాడు. మారిన తర్వాత ఇతను ఏ రేంజ్కి వెళ్ళిపోయాడంటే, ఇతన్ని ఎవరైనా పట్టుకోవడానికి వస్తే, అంటే పోలీసులు ఒక ప్లాన్ వేశారనుకోండి, వీడిని పట్టుకోవాలి ఎల్మంచోనని, ఆ ప్లాన్ రివీల్ చేస్తే వాడికి $2 మిలియన్ ఇస్తాడు. అంటే $20 లక్షల మెక్సికన్ డాలర్సు ఫ్రీగా ఇస్తాడు వాడికి. వాడు ఏం చేయాలా, అయ్యా ఎల్మంచో నేను పట్టుకోవడానికి ప్లానింగ్ జరుగుతూ ఉంది అని చెప్తే చాలు. ఆ తర్వాత పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ చంపేస్తాడు. ఈడి పవర్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, పోలీసుల్ని వినియోగిస్తే వీడిని పట్టుకోలేమని మెక్సికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్మీని పెట్టుకుంది. ఆర్మీని పెట్టుకొని ఆర్మీ హెలికాప్టర్ని పంపించింది వీడు ఎక్కడో ఉన్నాడని తెలిస్తే. వీళ్ళు నేరుగా రాకెట్ లాంచర్తో ఆర్మీ హెలికాప్టర్నే కొట్టేశారు. 9 మంది సైనికులు చనిపోయారు. దాంతో వీడిని నేల ద్వారా పట్టుకోలేరు, ఆకాశం ద్వారా పట్టుకోలేరు. వీడిని ఎలా పట్టుకోవాలి, వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎందుకంటే వాడు అంత ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఉంది. సరే, వాడిని ఎదిరిద్దామని ప్రయత్నించిన వాళ్ళందరినీ వీడు ఏదో ఒక రకంగా చంపేస్తాడు. మన వీరప్పన్ స్టైల్ అనమాట. వాళ్ళని చంపకుండా వదిలిపెట్టాడు. ఇతను ఎలా ఆర్మీ వాళ్ళు హెలికాప్టర్ పంపిన తర్వాత ఇతను ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడంటే, పోలీస్ చీఫ్ను కాల్చాడు. పోలీస్ చీఫ్ అంటే మన స్టేట్లో డీజీపీ అంత ర్యాంక్ ఆయన్ని నేరుగా ఆయన మీదే ఎక్కువ పెట్టాడు. సరే, ఆయన బతికి బట్ట కట్టాడు. మన షకావత్ లాగా, పుష్ప సినిమాలో షకావత్ లాగా ఆయన పగబెట్టుకున్నాడు. వీడిని వేయకపోతే మనల్ని వేస్తాడు రా వీడు అని. కాబట్టి అతనేం చేశాడు, నిన్న చనిపోయిన ఎన్కౌంటర్లో అతనే కీలక పాత్రధారి. అమెరికన్ ఇంటెలిజెన్స్తో అతను నెగోషియేషన్స్ జరిపి వీడిని ఎక్కడ ఎలా పట్టుకోవాలి అదంతా ప్లాన్ వేశాడు. ఈ ఎల్మెంచో ఫ్యామిలీ కూడా మామూలు ఫ్యామిలీ కాదు. మొత్తం అందరూ డ్రగ్ మాఫియా వాళ్ళే. ఆయన భార్య మనీ లాండరింగ్ అనేక కేసుల్లో జైలుకు పోయించింది. ఆయన కొడుకు మెక్సికన్ గవర్నమెంట్ వాడిని డ్రగ్ కేసులు, ఆ కేసులు, ఈ కేసుల్లో అరెస్ట్ చేస్తే వాడు అరెస్ట్ అయిన 15 రోజులు బయటకు వచ్చేవాడు. ఎందుకంటే వాడు పవర్ అంత పవర్ఫుల్ వాడు. అయితే ఎల్మంచోకి ఊహించని విషయం ఏమిటంటే, కొడుకుని మెక్సికన్ గవర్నమెంట్ యుఎస్కి అప్పచెప్పింది. యుఎస్ వాళ్ళు అడిగారు, వాడిని మాకు ఇచ్చేయండి అయ్యా బాబు, మా దేశంలో చాలా కేసులు. వీళ్ళు ఏమిటంటే ఎల్మంచో ప్రత్యేకత ఏంటంటే, మన పల్లె వెలుగు బస్సు ఎక్కినట్టుగా వీడు అమెరికాకి మెక్సికోకి బార్డర్ దాటేవాడు. ఎప్పుడు తొలి రోజుల్లో కింగ్ కాకముందు. అంటే వీడికి దేశం దాటడం అనేది చాలా సులభమైన విషయం. యుఎస్లో వాళ్ళు కేసులు పెట్టి బలంగా ఏమో చేసేలోగా వీడు మెక్సికోలో ఉంటాడు. మెక్సికోలో వాళ్ళు ఎంటాడేలోగా వీడు ఏదో బార్డర్ దాటి ఎక్కడో ఉంటాడు. ఇలా వాళ్ళనందరినీ ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ముప్పు తిప్పలు పెట్టి నిన్న చనిపోయాడు. నిన్న చనిపోయిన తర్వాత అతని ప్రాణానికి బదులుగా ఎంతమంది ప్రాణాలు పోయాయంటే, దాదాపు అఫీషియల్ లెక్కల ప్రకారము 100 మంది చచ్చిపోయారు. ఇటు పోలీసులు అయితేనే వీళ్ళైతేనే. ఈ ఎల్మెంచో ఎప్పుడు ఎలా తప్పించుకునేవాడంటే,
ఇతని ప్రత్యేకత ఒకటి ఉంది. సైన్యంలో ఎవరైతే పనిచేసి ఉంటారో సైన్యం శిక్షణ అంటే సైనిక శిక్షణ తీసుకున్న వాళ్ళు ఏ కారణాల వల్ల అయినా సైన్యం నుంచి బయటకు వచ్చి ఉంటారు కదా, వీళ్ళని తన చుట్టూ బాడీ గార్డ్స్గా పెట్టుకునేవాడు. అంటే వాళ్ళు సైన్యంలో ఉన్నటువంటి ఎత్తుగడలన్నీ వీళ్ళకి తెలుసు. ఎల్మంచో గ్రూప్లోకి ఒకసారి చేరిన తర్వాత ఇంక మళ్ళీ బయటికి రావడం అంటూ ఉండదు. అంటే బయటికి రావడం అంటే వాడి తలే వస్తుంది బయటికి, వాడు మనిషి రాడు బయటికి. ఉంటే వాడితో ఉండాలి, లేదంటే చచ్చిపోవాలి. ఈ రెండే. ఎందుకు మరి వాడితో ఉంటారంటే మెక్సికో అనేది చాలా పేద దేశం. మెక్సికో నుంచి ఎప్పుడు యుఎస్లోకి ఎందుకు బార్డర్ దాటి అనేక దారులు దొంగదారుల్లో రిస్క్ తీసుకొని ప్రాణాలకు తెగించి ఎందుకు మెక్సికో యుఎస్లోకి వస్తారంటే యుఎస్లో కొంత మంచి జీవితం అనుభవించవచ్చు, ఆ పేదరికం నుంచి బయటపడవచ్చు అని. అమెరికా వాళ్ళు కూడా మెక్సికన్లను చూసి చూడనట్టు ఎందుకుంటారంటే వాళ్ళకి తెలుసు పత్రాలు ఉండవు ఏముండవని. మెక్సికో వాళ్ళు చేసినంత బండ చాకిరి అంటే ఏమిటంటే లెబోరియస్ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. మన దేశం ఇప్పుడు అమెరికా దేశంలో మన భారతీయులు, పాకిస్తాన్ వాళ్ళు, ఆ దేశస్తులు, ఈ దేశస్తులు అనేక మంది ఉంటారు కదా. వీళ్ళంతా ఏమిటంటే ఏదో రెస్టారెంట్లలో పని చేయగలరు, ఇంకేదో పనులు చేయగలరు, కానీ శారీరక కష్టంతో కూడుకున్న పనులు ఎక్కువ భాగం మెక్సికన్లే చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళు అంత దృఢంగా ఉంటారు. రోడ్లు వేయాలి అనుకోండి మెక్సికన్లు వస్తారు, బిల్డింగులు కట్టాలనుకోండి మెక్సికన్లు వస్తారు. ఇలా గట్టి పనులన్నీ మెక్సికన్లు ఎందుకు చేశారు అంటే వాళ్ళు ఉంటేనే యుఎస్ ఎకానమీ స్థిరంగా ఉంటుంది. యుఎస్కు తెలుసు వీళ్ళు అక్రమంగా వచ్చారు, దొంగదారుల్లో వచ్చారు, వీళ్ళ దగ్గర పత్రాలు లేవని. అయినా కూడా ఎందుకు చర్యలు తీసుకోదంటే వీళ్ళందరూ వెళ్ళిపోయినారనుకోండి, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఏదో లోపలేయడమో డిపోర్ట్ చేయడమో ఏదో చేశారనుకోండి, నాటి పని చేసేవాడే ఉన్నాడు. అమెరికన్లు ఆ బండి చాకరీ చేయలేరు. అందుకని పనుల కోసము, కార్మికుల కోసము వాళ్ళు కొన్ని చూసి చూడనట్టుగా ఉండడం వల్ల మెక్సికో నుంచి విపరీతంగా యుఎస్లోకి దొంగదారుల్లో వెళ్తారు. ఈ ఎల్మంచో కూడా అలా యుఎస్లో వెళ్ళి యుఎస్ డ్రగ్ డీల్స్ అన్నీ సెటిల్ చేసి మళ్ళీ ఆ దేశం నుంచి మెక్సికోకి వస్తే మెక్సికోలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి పోలీసులు అని తెలుసుకొని ఒక పెద్ద కార్టెల్ కింగ్గా ఎదిగి నిన్నటి రోజు చనిపోయాడు. ఇతని పవర్ ఏమిటంటే యాక్చువల్గా అతనికి 2020లో కిడ్నీ జబ్బు వచ్చింది. ఇంకొక 2-3 ఏళ్ళు వదిలేసి ఉంటే అతనే చచ్చిపోయినవాడు. కానీ పోలీసులు ఏమిటంటే అతను ఎలాగైనా ట్రంప్ ఆర్డర్ వేశాడు కదా, మీ డ్రగ్స్ అందరినీ ఫినిష్ చేయకపోతే నేను మీకు సుంకాలు పెంచుతానని. సరే ఈ ట్రంప్ బాధ భరించే కంటే ఈయన చంపేదే మేలని వాడిని ఏదో నానా తిప్పలు పడి పట్టుకున్నారు. ఈడేమిటంటే కిడ్నీ జబ్బు వస్తే ఏం చేశాడంటే, ఎవరైనా కిడ్నీ జబ్బు వస్తే ఏం చేస్తారు, ఏదన్నా మంచి హాస్పిటల్లో రహస్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ ఎల్మంచో ఆదాయం కానీ ఎల్మంచో ఆస్తులు కానీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవి. అంటే మనం ఊహించలేము. అంటే ఊరికి అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ ప్రకారం $50 బిలియన్. అంటే 50 బిలియన్లు అంటే 50 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో ఒకసారి ఊహించుకోండి. ఇతను తన స్థావరం అంటే ఒక మారుమూల ఎక్కడో పోలీసులు అంత సులభంగా రాలేనటువంటి ఒక మారుమూల విలేజ్లో ఏకంగా కిడ్నీ ఆసుపత్రి కట్టాడు. కిడ్నీ ఆసుపత్రి కట్టి మొత్తం డాక్టర్లందరినీ అక్కడ నియమించి తన డయాలసిస్ ఇవన్నీ కూడా తన సొంత ఆసుపత్రిలో తన సొంత బాడీ గార్డ్ సంరక్షణలో చేసుకున్నాడు. ఈ ఐడియా వీరప్పనికి వచ్చింటే అతను కంటి ఆపరేషన్ కోసం పోయిండేవాడు కాదు. అడవిలో కంటి ఆసుపత్రి పెట్టుకుని ఆడే ఆపరేషన్ చేసుకునేవాడు. అంటే ఒక దేశాన్ని స్తంభింపజేసేటువంటి డ్రగ్ లార్డ్ని నిన్న చంపేస్తే ఒక దేశం మొత్తం అస్తవ్యస్తం అయిపోవడం అనేది, ఇంకా మన దేశం చాలా మేలు, మన దేశంలో ఇంకా అట్లా పరిస్థితి రాలేదు. ఆ గ్వాటిమాలా రకరకాల దేశాలు ఉన్నాయే, అవన్నిటి పరిస్థితి, లాటిన్ అమెరికన్ దేశాలన్నింటిలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ఈ డ్రగ్స్ అనేటివి ఆ దేశంలో ఉన్నటువంటి సమస్త శక్తుల్ని పీల్చేస్తున్నాయి. ఆ దేశ ఎకానమీని మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాయి. ఆ దేశంలో అంటే ఇవన్నీ రాజకీయ నాయకులు తెలియకుండానే డ్రగ్ లార్డ్స్ ఉంటారంటే రాజకీయ నాయకులకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే వీళ్ళు లేకుండా అక్కడ రాజకీయమే నడవదు. మన దేశంలో ఏమిటంటే క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు అనేక మంది రాజకీయ నాయకులు అవుతారు, కానీ ఇంకా క్రిమినల్సే మొత్తం దేశం రాజ్యాంగాన్ని శాసించేస్తాయి. ఇప్పట్లో అయితే రాలేదు, ఇంక ముందు మనకు తెలియదు, ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళ తర్వాత వస్తుందేమో మనకు తెలియదు. ఇప్పుడైతే మన దేశము మెక్సికోతో పోల్చుకుంటే 1000 రెట్లు మేలు. ఈ ఎల్మంచో అనేవాడి గురించి ఒక సినిమానో వెబ్ సిరీసో చాలా తొందరలోనే తీస్తారు. ఎందుకంటే కొలంబియాలో ఎస్కబార్ గురించి తీశారు కదా, మన చంద్రబాబు నాయుడు గారు కూడా అంటూ ఉంటారు ఎస్కబార్ అని, మీకు గుర్తుండే ఉంటుంది. అట్లా ఈ ఎల్మంచో మీద కూడా ఒక 7 ఏడాదికో 6 నెలలకో ఒక వెబ్ సిరీస్ వస్తుంది నెట్ఫ్లిక్స్లో. చూడండి, లేకపోతే న్యూస్లో ఉంటాడు. యూట్యూబ్లో అంతా ఆయన గురించి ఒకటే వేస్తున్నారు కదా, మీకు కుదిరితే చూడండి. థ్యాంక్ యూ.